మరి అలా ఉన్నా కూడా చిన్న చిన్న అబ్స్టకల్స్ వస్తున్నాయి కదా రాజు. మీరు ఏం చేయాలంటే మీ పరిసర ప్రాంతం ఈ నక్షత్ర ప్రకారంగా కూడా ఎలా ఉందో చూద్దాం. రాశించాం కదా, ఉత్తరా పల్గుని వారికి సంవత్సర ప్రారంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారేందు కేతువు, హస్తావారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి శనివేద కలదు. చిత్తా నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు నైదన తారేందు కేతు సంచరించడం వల్ల సంవత్సర ఆరంభం నుండి వైశాఖ శుక్లం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ శుక్లం వరకు శనివేద సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు రాహువేద కలుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మిశ్రమంగా లాభంగా ఎక్కువ శాతం ఉంటుంది, నష్టబాధం చాలా తక్కువ ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. మీ లక్కీ నెంబర్ 3 మరియు 5 అనే నెంబర్ కలిసి వస్తుంది. మీకు ఊదా రంగు, కాషాయం రంగు ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. చక్కగా ఆంజనేయ స్వామి వారికి వెళ్ళి మంగళవారాల్లో శనివారాల్లో ఒక 19 ప్రదక్షిణాలు చేయండి, ఆకు పూజ చేయండి. చక్కగాను ఈ యొక్క సింధూరాన్ని స్వామివారికి అప్పించి చక్కగా వడమాల వెయ్యండి.